అందరికీ నమస్తే. ఈరోజు మా డైరీ ఫామ్ దగ్గర 2 ట్రాక్టర్ల గడ్డి అయితే తీసుకురావడం జరిగింది. ఒక్కో ట్రాక్టర్‌కి దాదాపు 80 కట్టెలైతే రావడం జరిగింది. అలా వచ్చిన తర్వాత నేను కూలీల కోసమని చాలామందినైతే అడిగాను. వాళ్ళైతే అనేక సమస్యల వల్ల రాలేకపోయారు. ఒకప్పుడు ఒకరిని పిలిస్తే ఇద్దరొచ్చే రోజులైతే వెళ్ళిపోయినాయి. ఇప్పుడున్న రోజుల్లో మన పని మనమే చేసుకోవాలి. అదే విషయం దాంట్లో భాగంగానే నాకు పొద్దున్న డైరీ ఫామ్‌లో వర్క్ కంప్లీట్ అవ్వగానే నాకు సపోర్ట్‌గా ఒక వ్యక్తి అయితే వచ్చాడు. ఆ వ్యక్తిని సపోర్ట్‌గా చేసుకొని ఈ 2 ట్రాక్టర్ల గడ్డి కట్టలు ఒక్కొక్కటి పేరుస్తూ నా పనినైతే చకచక కంప్లీట్ చేసుకుంటున్నా. దానికి తోడు నాకు కూడా వాతావరణము చాలా సహకరిస్తుంది. అలా సహకరించడం వల్ల పొద్దున టైంలో వాతావరణం చల్లగా ఉంది. ఈ గడ్డి కట్టలు వేయడానికి వాతావరణం చల్లగా ఉంటే మనం చేసుకునే పని చాలా సునాయాసంగా అయితే కంప్లీట్ అవుతది. ఇప్పుడున్న రోజుల్లో మన పనిని మనమే చేసుకోవాలి. పాడి పరిశ్రమ కానీ, వ్యవసాయం కానీ ఎందులో అయినా సరే రాబోయే రోజుల్లో మన పనిని మనం చేసుకుంటేనే మనం బతకడానికి అవకాశం ఉంటుంది. ఈ పని ఇలా చేసుకుంటుంటే నాకైతే కొన్ని గుర్తుకొస్తున్నాయి. నేను ఒకప్పుడు జిమ్‌కి వెళ్ళేవాడిని, రన్నింగ్ చేసేవాడిని. జిమ్‌కెళ్ళి బైసెప్స్ అని, ట్రైసెప్స్ అని, లాట్స్ అని, స్టమక్ అని అలా చాలా కొన్ని రకమైన కసరత్తులు అయితే చేసేవాడిని. అలా చేసేటప్పుడు నాకు అనిపించేది ఏంటంటే మనం చేసే పని శ్రమ అయితే వృధాగా వెళ్ళిపోయేది. ఇదే పనిని మనం వ్యవసాయంలో కానీ, పాడి పరిశ్రమలో కానీ ఉపయోగిస్తే చాలా ఉపయోగకరంగా ఉండేది. మనం చేసిన పనికి ఫలితం ఉండేది. అది కూడా గుర్తుండిపోయేటట్టు ఉండేదని అనిపించేది. నాకు నేను అనుకున్న దానిని ఇప్పుడు ప్రాక్టికల్‌గా చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో రసాయనాలతో కూడిన ఆహారం తినడం వలన మనుషులు శారీరక శ్రమ చేయడం అనేది తగ్గిపోయింది. దానివల్లనే మనిషి యొక్క జీవిత కాలం కూడా తగ్గిపోతున్నది. అనేక రోగాలు, సమస్యలతో సతమతమవుతున్నాడు. దానికి గల ముఖ్య కారణం శారీరక శ్రమ చేయకపోవడం. దానికి తగ్గట్టు మనిషి సరైన ఆహారం తీసుకోకపోవడమే ముఖ్య కారణము. అందుకే మనం తీసుకునే ఆహారం రసాయనాలతో కూడింది కాబట్టి కనీసం ఇట్లా శారీరక శ్రమ చేసి మనం అనారోగ్యాన్ని చెమట రూపంలో బయటికి వదిలేస్తే మనం ఆరోగ్యంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా మనం పని చేసుకొని శారీరక శ్రమ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నా. అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. మీ కనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.